సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటోందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బుధవారం ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మల్టీలెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్, రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తక్కువ సమయంలో వేగంగా ఈ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నట్టు తెలిపారు. 2025 నవంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు. గత సంవత్సరము ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడం, ఇక్కడ వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం, అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం మనకందరికీ తెలుసు. మరి చాలా తక్కువ సమయంలో ఈరోజు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా ఫ్లోర్స్ కూడా, పార్కింగ్ లాట్స్ సంబంధించినటువంటి ఏరియా కూడా పూర్తయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. కానీ కొంత ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఏ ప్యాసింజర్ ఆపడానికి వీల్లేదు. ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, మరి ట్రైన్లు రావాలి, దిగాలి, పోవాలి, లగేజ్ తీసుకెళ్ళాలి. అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి, సైమల్టేనియస్లీ జరుగుతూనే ఉండాలి. కాబట్టి దాని కారణంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక 20 to 25% సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది మరి వచ్చేటువంటి 2025 వచ్చే సంవత్సరము ఎండింగ్ లోపల పూర్తిగా రైల్వే స్టేషన్ యూ కెన్ సీ యాజ్ ఎ ఎయిర్పోర్ట్. ఒక ఎయిర్పోర్ట్ లా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయి. ఈ యొక్క ప్రాంతం కూడా రూపురేఖలు మారనున్నాయి. దీనికంటే ముందు మనకు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా వస్తాం. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుంటా. ప్రధానమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాం. వారు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా ప్రారంభిస్తారు. మనకందరూ తెలిసి ఇప్పటికీ 3 టర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఒకటి సికింద్రాబాదు, మరొకటి నాంపల్లి హైదరాబాదు, మరొకటి కాచిగూడ. ఈ 3 కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిటీకి రావడము, ఇక్కడి నుంచి మళ్ళీ పోవడము, ట్రాఫిక్ భారం అవుతుంది అనేటువంటి దృక్పథంతో అవుట్స్కట్స్ లోనే చెర్లపల్లిలోనే మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు చెర్లపల్లిలోనే దిగి అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు పోవడానికి అవకాశం ఉంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వస్తే సిటీకి రావాల్సినటువంటి వాళ్ళు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో కూడా రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడనే ట్రైన్లు దిగినట్లయితే ఆ రీజనల్ రింగ్ రోడ్ లో కూడా జిల్లాలకు వెళ్ళేవాళ్ళు, మరి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, పట్టణచెరువుకి వెళ్ళేవాళ్ళు, ఇతర వెళ్ళేవాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తము 26 లిఫ్ట్లు వస్తాయి.